సో ఆ 44లో మీరున్నప్పుడు అంటే ఇంత వరస్ట్ వాళ్ళని కూడా ఎందుకు తీసుకున్నారు అసలు ఇందులోకి అని అనిపించిందా? అయ్యో ఓకే, డెఫినెట్లీ అనిపించింది. సో ఒక 2 పేర్లు చెప్పండి. అని చెప్పను. కాదు, అనిపించింది అని చెప్పినప్పుడు పేర్లు చెప్పడానికి ఏంది? మీ అందరికి కూడా అనిపించింది కదా అది. సో మాకు అనిపించింది. మీ అందరికి ఏ పేర్లు అనిపించిందో నాకు అదే పేర్లు అనిపించింది. సరే, అంటే వీళ్ళు ఉంటారు ఈ 5 మెంబర్స్, సో బిగ్ బాస్ హౌస్లో ఉంటారు అని అనుకుంటున్నారా ఎవరన్నా 5 మెంబర్స్ ఇప్పుడున్న 15లో? అంటే 5 మెంబర్స్ అనుకోవట్లేదు, 2-3 అనుకుంటున్నా అంతే. 2-3. సో అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ 3 జడ్జెస్ నుంచి చాయిస్. అలా ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఓటింగ్ బేసిసే కదా మొత్తం చెప్పేసింది. ఇప్పుడు మీరు నమ్మేసిరు అది? ఇప్పుడు అంతా ఓటింగ్ బేసిసే. సో అది నిజమంటారా? నిజమే అది. సో మీరంటే ఇంకా నమ్మేద్దాం, ఓటింగ్ బేసిస్ ఏనంట. ఓకే, ఓటింగ్ బేసిస్. ఓటింగ్ బేసిస్. ఓకే, సో అంటే ఎవరన్నా 5 ఓటింగ్ బేసిస్ ఇప్పుడు ఫస్ట్ వెరీ సింపుల్ పాయింట్. ఒకవేళ ఓటింగ్ బేసిస్లో మనకి లాస్ట్కి తెలుస్తుంది ఇప్పుడు ఎవరు టాప్లో ఉన్నారు కంటెస్టెంట్స్, ఎవరు అండర్ పర్ఫార్మింగ్ చేస్తున్నారు అని చెప్పి అందరికీ తెలుస్తుంది. తెలిసినప్పుడు లోపలికి ఎవరైతే కంటెస్టెంట్స్ వెళ్తున్నారో కూడా మనం చూడబోతున్నాం. ఇంకొక కొన్ని రోజులు లెస్ దెన్ వీక్ మనం చూసేస్తాం కదా. చూసినప్పుడు ఓటింగ్ బేసిస్లో తీసుకున్నారా లేదా అని చెప్పి మనం మాట్లాడుకోకర్లేదు, సోషల్ మీడియానే మాట్లాడుతుంది. సో మనం మాట్లాడుకోకర్లేదు ఆ విషయంలో.